గిరిజన యువత ఉపాధి కోసం, గిరిజనులకు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు ఇప్పటిదాకా. బడ్జెట్ల పెట్టుడు, నిధులు ల్యాప్స్ చేస్తుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీ ముందు పెడతా ఉన్నా. 2730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టిన నాకు ఏమన్నారు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డను తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసింది. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇలా ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తకు చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా? ఎస్టీలకు పట్టాలు ఇస్తామన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నాడు. 1,00,000 ఎకరాలు గుంజుకొని ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను రోడ్డుపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. సో ఇవన్నిటి మీద ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మా టిక్కీని కూడా కోరేది ఒక్కటే, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ఒత్తిడి పెంచాల్సిందే, పెంచకపోతే ఇంకా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అరే ఎస్సీ ఎస్డిఎఫ్ లో పెట్టిన డబ్బులు సగం కూడా ఖర్చు అవుతలేవు. ఎస్డిఎఫ్ లో నిధులు పెడుతున్నారు, కానీ ఖర్చు ఎంత అంటే సగం కూడా అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఒక పట్టి లేనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆనా చెప్పింది వేరు, ఇవాళ జరుగుతున్నది ఏందో ఒకటొకటిగా మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అమలైంది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇవాళ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయో కూడా మీరందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సదస్సు మన సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి మా ఎస్టీ యువతీ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇది ఇచ్చిన ఆపర్చునిటీ. మీరేదో మొక్కుబడిగా రావడం కాదు. పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిక్కీ ప్రతినిధులు ఇంత దూరం వచ్చి బ్యాంకర్స్ను పిలిచి వివిధ పథకాల మీద, కార్యక్రమాల మీద మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ